ఇదేంద్రా నాయన, ఒక కొత్త ప్రపంచమే ఉంది ఇలా. ఫస్ట్ టైం అండర్గ్రౌండ్ టన్నెల్లో పోవడం. అమ్మో, ఇది భైరవ కోటలాగా ఉంది ఇది. భయపడదు. ఫస్ట్ టైం అండర్గ్రౌండ్ టన్నెల్లో పోవడం. అమ్మో, ఇది భైరవ కోటలాగా ఉంది ఇది. భయపడదు. రంగనాయక్ సాగర్ అండర్గ్రౌండ్ టన్నెల్ ఇది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ టన్నెల్లో పోవడం. భూమి లోపల సరంగం. ఇంట్లో ఇంకా తవ్వలు ఉన్నాయి. ఇటు అటు ఇటొక తవ్వు ఉంది, ఇటొక తవ్వు ఉంది. అబ్బో, ఎందుకు కట్టిరి? వాటర్ ఎండలో వస్తాయి. ఇళ్ళకెలా కాదా, ముందు ఉంటాయి మొత్తం పంపులు అవి. ప్రతి డ్యామ్కు ఇట్లనే కట్టిరా? కొన్నిటికి ఉంటాయా? ఖర్చు పుల్లు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇట్లా? 6 కిలోమీటర్స్ ఉంటుంది. 5-4 ఉంటుంది. 5-4 4-5 కిలోమీటర్లు ఉన్నది ఇట్లా. పెద్ద పెద్ద జేసీబీలు ఉన్నాయి ఇలా. ఇటొక తవ్వు ఉంది, ఇటొక తవ్వు ఉంది. అటు పోవచ్చు. పోమా? ఇటేముంటుంది? ఇటు నీళ్ళు అంటే బాగా ఉంటుంది. భయపడుతున్నాం. చూసొద్దాం. ఇదేంద్రా నాయనో, ఎక్కడెక్కడ తవ్వులు ఉన్నాయి దీనికి. ఇటొక తవ్వు ఉంది, ఇటొక తవ్వు ఉంది. కట్టి రాకుండా క్లోజ్ చేసిరుగా. అలా భయం ఉంటుంది, కొన్ని డేంజర్ ఉంటుంది. రాడ్ పెట్టారు. స్టోరేజ్ రూమా? రూమ్ కాదు, ఇంకా అది ఉంటుంది బావా. ఇట్లకి అటు వెళ్తుంది. ఇంకా తవ్వు ఉందా ఇటు? అటు ఇంకో తవ్వు ఉంటుంది. ఇంకా తవ్వు ఉందంట ఇటు. దిగితే సో అక్కడైతే మొత్తం క్లోజ్ ఉంది. సో ఫైనలీ టన్నల్ లోపలికి అయితే వచ్చేసినాం. రంగనాయక్ సాగర్ టన్నల్ ఇది. ఇక్కడ నుంచే వాటర్ పంపింగ్ అవుతాయి. హౌ ఇస్ ఫీలింగ్? అండర్గ్రౌండ్లోకి వచ్చినా ఎప్పుడైనా చిన్ని? ఎప్పుడు రాలేదా? నువ్వు వచ్చినా చెప్పా, నేను ఫస్ట్ టైం.
ఈ లోపల మరో ప్రపంచమే ఉన్నది ఇలా. ఈజీగా ఒక 1000 మంది ఉండొచ్చు ఇలా. 1000 మంది ఉండొచ్చు ఇలా హాయిగా. సో ఇది రంగనాయక సాగర్ టన్నల్ అనమాట. ఇక్కడ నుంచే మనకు మల్లన్న సాగర్కి వాటర్ పంపింగ్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇవన్నీ వాటర్ పంపింగ్సే. సో ఇది మ్యాప్ అనమాట, రంగనాయక సాగర్ అండ్ మల్లన్న సాగర్ మ్యాప్ ఇది మొత్తం. మిడ్ మ్యానర్ ఇది. ఈ నుంచి ఇది ఒక రిజర్వాయర్. ఇది మిడ్ మ్యానర్. ఇది తర్వాత అన్నపూర్ణ సంచుకుల దాని తర్వాత రిజర్వాయర్. దాని తర్వాత ఇప్పుడు మనం ఉన్నది రంగనాయక సాగర్ పంప్ అది. నెక్స్ట్ టైం కానీ అప్లోడ్ చేస్తే మనం అయితే ఇప్పుడైతే దాదాపు ఒక 100 ఫీట్ లోపల ఉన్నాము. ఇది ఇంకా లోపలికి ఉంది. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 100 ఫీట్ లోపల ఉన్నాం మనం. ఇంకా ఎక్కువ ఉండవా? 300-400 ఇంకా లోపల తీయదండి. ఇదేంద్రా నాయన, ఒక కొత్త ప్రపంచమే ఉంది ఇలా. సో ఇక్కడ చూడండి, మేము ఆల్రెడీ 300-400 ఫీట్ లోపల ఉన్నాము. ఈడ చూస్తే ఇంకొక 200 ఫీట్ల లోపలికి ఉంది. ఇదేం ప్రపంచం రా నాయన. బయట చూస్తేనేమో చిన్నగా కనబడ్డది. ఇవన్నీ ఏం సిలిండర్లు, పెద్ద పెద్ద సిలిండర్లు. లోపల ఆక్సిజన్ రావడం కోసం ఇంత పెద్ద పైపులు ఇవి. మనుషులు నడవచ్చు అందులోకెళ్ళి. సో గాయ్స్, ఇవి 4 పంప్స్ అనమాట. ఒక్కొక్క పంపు ఆక్సిజన్ ఆడతలేదు ఇలా. నిలవడమ్మా.